ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపైన వివరించడంతో పాటుగా కీలక ప్రతిపాదనలకు సిద్ధమయ్యారు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది. రాజధానితో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చంద్రబాబు కీలక ప్రతిపాదనతో ప్రధాని మోడీతో సమావేశమవడానికి సిద్ధమయ్యారు. ప్రధానితో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ ఫిక్స్ అయ్యింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అలాగే నష్టపోయిన ఏపీ అన్ని విధానాలుగా నష్టం పోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం చేయాలని చంద్రబాబు కోరనున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టుకు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రుణ పరిమితి తక్కువగా ఉంది. ఈ సమయంలో కేంద్రం ప్రత్యేకంగా వెసులుబాటుతో పాటు ఆర్థికంగా అండగా నిలవాలని కోరనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సహకారం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రుణాలు కాకుండా ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించడం ద్వారా రాష్ట్రం పైన తక్షణ ప్రభావం ఉంటుందని, అలాగే 30 ఏళ్ల తర్వాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అమరావతికి తీసుకునే రుణంలో కేంద్రం ఎంతవరకు గ్రాంట్లు ఇస్తుందనేది కూడా ఈ పర్యటనలో చంద్రబాబు స్పష్టత కోరుతున్నారు. ఈ అంశాలపైన ప్రధానితో పాటు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ watching, friends.